ఇక్కడైతే చూసుకోండి. ఈ సాంగ్ అనేది టెక్స్ట్ యానిమేషన్ బేస్ మీద అయితే ఉంది. బీజీఎం బ్రో వంశీ అనే ఒక పేజ్ అయితే ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. అలాంటి వీడియోస్ చేయమని మన సబ్‌స్క్రైబర్ అడిగారు. ఇప్పుడే అని కాదు, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ మీకు ఐడియా ఉందో లేదో నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ డెమో చూద్దాం. మన జోలికొస్తే బ్రదరు మంటెత్తి పోటీ బెదరు మన చేతి మంచోని గిల్లగలరు. ఇక్కడైతే మీరైతే చూస్తున్నారు కదా! నేనైతే ఇంతకుముందు మీకు కొంచెం డీటెయిల్‌గానే చెప్పాను. అది మన సబ్‌స్క్రైబర్ చెప్పిన వీడియోకి చేసినా నేను. అది ఈ వీడియోని మాక్సిమం ఒక 45 మినిట్స్ అయితే అయింది. కీ యానిమేషన్ ఎక్కువ ఉంటది. దీనికంటే ఇంకా బెటర్‌గా నేను కాంచన మూవీ కానీ, ఇంకా కొంచెం హనుమాన్ సాంగ్ కానీ, రామ్ సాంగ్ అంటే గాడ్ రామ్స్ శ్రీరామ్ సాంగ్ కానీ చాలా చేసినవి. కానీ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా అవి కీ యానిమేషన్, కేఆర్ బీట్స్ టైప్‌లో అయితే చాలా చేసినాం అవి. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఓకే. అదే టైప్‌లో కావాలంటే ఒక పేజ్ చెప్పాను కదా మీకు, బీజీఎం బ్రో వంశీ అని ఏదో ఉంది సంథింగ్. ఓకే. అందులో అయితే చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేనైతే మీకు పెద్ద సింపుల్ లేకుండా ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ వీడియో కింద ఉంటది. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తున్నా. ఇందులో ఎక్కువ యూజ్ చేసింది ఏం లేదు. కెమెరా కూడా యూజ్ చేసినా కానీ, ఆ కెమెరా ఎందుకు యూజ్ చేశారనేది ముందు చెప్తాను. అసలు అది కెమెరా యూజ్ చేయకుండా నో ప్రాబ్లమ్. డిలీట్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ అది నేను కరెక్ట్‌గా సైజులో కరెక్ట్‌గా ఉండాలని కెమెరా అయితే యూజ్ చేసిన. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు అని అనిపిస్తుంది నాకు. కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన కదా! దాన్నైతే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగైతే ఉంటది. నేను చెప్పాను మళ్ళీ. ఫాంట్ అయితే ఇచ్చాను. ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసి ఎడిట్ ఫాంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ఫాంట్ నేమ్ అయితే కనిపిస్తుంది. వ్యూ ఆల్‌లోకి వెళ్ళండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ నుంచి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, కొత్త సబ్‌స్క్రైబర్ ఎవరైనా ఉన్నా కొంచెం ఫాస్ట్‌గా చెప్పాను, అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు టైటిల్ అయితే ఆటోమేటిక్‌గా వస్తది. ఈ సాంగ్ మీద చెప్పడం మర్చిపోయాను. ఈ సాంగ్ మీద ఇది నాలుగో వీడియో అనుకుంటా. ఒకటైతే కీ యానిమేషన్ బేస్ మీద ఉంటది. ఇంకోటి లిరిక్స్ ఉంటది. ఇంకోటి ఒక ఫోటోతోటి ఉంటది. ఓకే. మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మనము ఇందులో మీరు పీఎన్‌జీ ఫోటో యాడ్ చేద్దామంటే చేసుకోండి. కానీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే చాలా బాగుంటది. లేదు మాకు లిరికలే కావాలని అనుకుంటే ఇవి హైడ్ చేసేయండి ఫోటోని. కానీ మీరు ఫోటో యాడ్ చేయండి. నార్మల్ ఫోటో యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ నార్మల్ ఫోటో యాడ్ చేసేటప్పుడు రౌండ్ షేప్‌లో ఉన్న తీసుకొని గ్రూప్ చేసి యాడ్ చేయండి. చాలా సూపర్‌గా అయితే ఉంటది. నేను ఒకవేళ వేరే ఫోటోనే పెడతా. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి వేరే పర్సన్ ఫోటో ఈ ఫోటో పెడదాం. యాడ్ చేసిన సైజ్ కరెక్ట్‌గా లిరికల్ ఎంతైతే ఉందో మనకు అంతనే కావాలి. ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఫోటో కూడా యాడ్ చేసి దీని సైజ్ కూడా కరెక్ట్‌గా పెడుతున్నాను. ఇక్కడ ఏముండదు, కొంచెం అడ్జస్ట్‌మెంట్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ అయితే కనిపిస్తది మనకు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఈ ఫోటో అయితే సరిగ్గా రాలేదు. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇలాగకి వెళ్తే మనకు కీ యానిమేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. కొంచెం బాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. ఇలా ఇక్కడ గ్రూప్ అయితే ఉంటది. గ్రూప్‌లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఫోటో చేంజ్ చేసుకోండి. ఓకే. మీకు ఈజీగానే ఉంటది. పెద్ద లెంత్ అయితే ఏముంటది మీకు. ఓకే. వీడియో చిన్నగానే చేస్తున్నా. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ అయితే ఉంది. ఓకే. ఆ వర్క్ కోసం నేను వీడియో కొంచెం ఫాస్ట్‌గా చెప్పాను అంతే. దాని తర్వాత వీడియోని మీరు కెమెరా ఆన్ చేసి మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేయండి. అసలు కెమెరా అయితే మర్చిపోవద్దు. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.